కాళేశ్వరం ప్రాజెక్టు అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. శ్రీపాద సాగర్ పూర్తిగా నిండిన తర్వాత కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసిన నిర్ణయంపై అధికార ప్రతిపక్షాల మధ్య క్రెడిట్ వార్ కొనసాగుతోంది. మరి ఇందులో నిజంగా ఎవరు విజయం సాధించారు? ప్రభుత్వానికి నష్టం జరిగిందా లేక లాభమా? వాచ్ ది స్టోరీ. శ్రీపాద సాగర్లో నీటి నిల్వలు పెరగడంతో కాళేశ్వరం పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియపై రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. తాము ఒత్తిడి చేయకపోతే ప్రభుత్వం నీటిని ఎత్తిపోసేది కాదు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రైతుల ప్రయోజనాల కోసం తాము చేసిన పోరాటంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అదే సమయంలో ఇది పూర్తిగా సాంకేతిక నిపుణుల సలహాతో తీసుకున్న నిర్ణయమని, అవసరమైనప్పుడు మాత్రమే నీటిని ఎత్తిపోశాం, ఇందులో రాజకీయ ఒత్తిడికి సంబంధం లేదని అధికార పార్టీ స్పష్టం చేస్తోంది. అయితే కాళేశ్వరం పంపులను నడపడానికి భారీగా విద్యుత్ ఖర్చు ఉంటుందని, నీటి మట్టాలు, ఎత్తు, పంపుల వినియోగ సమయాన్ని బట్టి ఈ వ్యయం మారుతుందని అధికారులు చెప్తున్నారు. అందువల్ల అవసరం లేని సమయంలో పంపులు నడిపితే ప్రభుత్వంపై అదనపు భారం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు శ్రీపాద సాగర్ నిండటం వల్ల సాగునీటి భద్రత పెరగడం, తాగునీటి అవసరాలు తీర్చడం, భూగర్భ జలాలు మెరుగుపడడం, రైతులకు ప్రయోజనం కలగడం వంటి లాభాలు కూడా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. విద్యుత్ ఖర్చు ఒకవైపు ఉంటే నీటి భద్రత, వ్యవసాయ ప్రయోజనాలు మరోవైపు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి మొత్తం ఎంత ఖర్చయింది, దానికి ప్రతిఫలంగా ఎంత ప్రయోజనం లభించింది అనే విషయాలపై లెక్కలు తీసే ప్రయత్నాలు చేస్తోంది ఇరిగేషన్ శాఖ. ఎల్నినో వల్ల రాష్ట్రంలో నీటి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా నీటిని రైతులకు, సామాన్య ప్రజలకు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ అంతలోనే వర్షాలు సమృద్ధిగా కురవడంతో పెద్దగా నీటిని ఎత్తిపోసే అవకాశం రాలేదని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో 2019 నుండి 2023 వరకు నీటిని ఎత్తిపోసినా చివరికి మళ్లీ సముద్రంలో కలపాల్సి వచ్చిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరంపై రాజకీయాలు కొనసాగుతున్నా చివరికి గెలవాల్సింది రైతు, గెలవాల్సింది తెలంగాణ నీటి భద్రతే. అయితే ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి ఖర్చు, లాభాల వివరాలను ప్రభుత్వం వెల్లడిస్తేనే ప్రజలకు అసలు చిత్రం స్పష్టమవుతుంది.